నువ్వెప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలన్నీ దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించి నీ హృదయంలో ఉన్న భారమంతా ఖాళీ అయ్యే వరకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన తర్వాత కూడా సమాధానం లేదని కృంగిపోతున్నావా? యేసేపు జీవితం ఎలా మొదలైందో తెలుసా? తన సొంత అన్నలే తనని అమ్మేశారు, నమ్మిన వాళ్లే అతనిని వదిలేశారు, బానిసగా అమ్మబడ్డాడు, తనకు స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఏ తప్పు చేయకపోయినా 2 అడుగుల ఎత్తున్న జైల్లో పడేశారు. అతను అనుభవించిన శ్రమ జీవితం మొత్తం చీకటితో నిండిపోయింది. ఆ సమయంలో యేసేపు దేవుడు నన్ను వదిలేశాడని అనుకున్నాడా? మనుషులుగా చూస్తే అదే అనిపిస్తుందేమో, కానీ సత్యం ఏంటంటే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. దేవుడు అతనిని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడున్న నీ పరిస్థితిని చూసి నీ హృదయం విరిగిపోతున్నట్లు అనిపిస్తుందేమో, కానీ దేవుడు నిన్ను మళ్ళీ నిర్మిస్తున్నాడు. నువ్వు నీ బాధను చూస్తున్నావు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూస్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడే స్వయంగా చెప్పారు. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి ఆయన చూశారు. నువ్వు మౌనంగా పడుకొని అనుభవించిన బాధ ఆయనకు తెలుసు. ఎవ్వరికీ చెప్పుకోలేని నీ హృదయంలో ఉన్న గాయం కూడా ఆయనకి తెలుసు. ప్రపంచమంతా నిన్ను అర్థం చేసుకోకపోయినా ఆయన నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత పాపం చేసి ఉన్నా, ఎంత విరిగిపోయి ఉన్నా ఆయన ప్రేమ తగ్గదు. నువ్వు ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తారు. దేవుడు నిన్ను ఎప్పటికీ వదలడు. జైల్లో ఉన్న యేసేపుని ఒకరోజు ఐగుప్తుని రాజుగా నిలబెట్టిన ఆ దేవుడే నీ జీవితంలో నిన్ను రాజుగా నిలబెడతాడు. విశ్వాసం తగ్గకుండా యేసేపులాగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ప్రార్థించు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్.